ఓపెన్ స్కూల్ అంటే రెగ్యులర్ స్కూల్కు సమానమైనటువంటి విద్యను అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థ. కాకపోతే ఏంటంటే అక్కడనేమో రెగ్యులర్ స్కూల్కు వెళ్ళేవాళ్ళు 220 రోజులు బడికి వెళ్ళేవాళ్ళు కానివ్వండి, 180 రోజులు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే పని లేకుండా అక్కడ పాఠశాల కానీ కళాశాల చదువుకోవచ్చు. అది రెగ్యులర్ స్కూల్ కానీ రెగ్యులర్ ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇట్లా పని చేసుకుంటూ చదవాలనే కోరిక తపన లేదా మానేసినటువంటి వాళ్ళు, లేదా పెళ్లిళ్ళ కారణంతో ఈ అమ్మాయి పెళ్లిళ్ళ కారణంతో మానేసినారు, ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నదన్నది. సో అట్లా మానేసి వివిధ కారణాలతో ఉన్నటువంటి వాళ్ళకు ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా చదువుకోవచ్చు. సేమ్ విలువ దానికి దీనికి ఆ సర్టిఫికేట్కి ఎంతైతే విలువ ఉందో ఈ సర్టిఫికేట్ కూడా అంతే విలువ ఉంది ఓపెన్ స్కూల్. సో అట్లా మీరు ఎవరైతే 14-15 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, బడికి మానేసినటువంటి వాళ్ళు, కళాశాల విద్యకు దూరమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓపెన్ స్కూల్లో చదువుకోవచ్చు. సో చాలా సంతోషం. రవీందర్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, అసిస్టెంట్ కోఆర్డినేటర్, అట్లాగే మా ప్రియమిత్రుడు ఎంఈఓ గారి కృషి మేరకు ఇక్కడ స్టడీ సెంటర్ని ఇచ్చాం. ముందుగా ఎంత దూరంలో మరి నడుస్తుందా లేదా అంటే లేదు సార్ చెప్పిండు. హెడ్ మాస్టర్ గారు బాగా మంచి డెడికేటెడ్గా ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఉన్నారు సార్, రవీంద్ర గారు అక్కడ చేయగలుగుతారు, జరిగి అయితేనే బాగుంటుందని కలెక్టర్ గారు మీటింగ్లో కూడా చెప్పారు సార్ అక్కడ పెడదామని. సో మీకోసం ఒక అధ్యయన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మాయి డిగ్రీ కడతామనంటే ఆదిలాబాద్లో చదువుకోవాలి. ఆదిలాబాద్ అంటే ఇక్కడే ఉండి చదువుకోవచ్చు, పని చేసుకుంటూ చదువుకునేటటువంటి ఓపెన్ స్కూల్ సిస్టమ్ తరహాలోనే అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది. అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా లేదా కాకతీయ యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ మోడ్లో బడికి పోకుండా కొంతకాలం పుస్తకాలు వస్తాయి, ఫీజు కట్టేస్తే మీకు పుస్తకాలు వస్తాయి, ఆ పుస్తకాలను చదువుకొని పరీక్షలు రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అది ఎవరైతే ఇద్దరు ఉన్నట్టున్నారు డిగ్రీకి వెళ్ళేవారు, సో వాళ్ళు డిగ్రీకి అప్లై చేసుకోవాలి. ఇక రెండవది ఏంటంటే ఒక్క సబ్జెక్టు పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్క సబ్జెక్ట్ కోసం అదే ఫీజు కట్టే, ఎందులో రెగ్యులర్ ఇంటర్మీడియట్లోనే ఇప్పుడు ఫీజు డేట్ వస్తుంది. కావాలంటే మీకు ఫీజు డేట్ ఎప్పుడు వస్తుందో నేను రెగ్యులర్గా మీ రవీంద్ర సార్ ద్వారా మీకు తెలియజేస్తారు. సో అప్పుడు ఆ ఫీజు కట్టేసుకుంటే ఆ ఒక్క సబ్జెక్టు పాస్ అయిపోతే ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్కువ కొన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉన్నారు, ఇంటర్మీడియట్ రెగ్యులర్లో కొన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉన్నారు. పాస్ అవ్వడం అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్లో మొత్తం ఒక సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్ పాస్ అయి ఉండాలి, సెకండ్ ఇయర్ కూడా పాస్ అయి ఉండాలి, దానికి సంబంధించిన ప్రాక్టికల్ కూడా ఉంటే అది కూడా పాస్ అయి ఉండాలి.